హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నిన్నటి రోజునైతే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. వారందరూ కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, మార్కులు అయితే పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేశారు. అన్ని సబ్జెక్టులు రాసేయాలా, ఒక సబ్జెక్ట్ ఏది తక్కువ వస్తే అదే రాసుకోవచ్చా అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎట్టకేల గుడ్ న్యూస్ వచ్చేసింది. నచ్చిన సబ్జెక్ట్ మీరు మళ్ళీ రాసుకోవచ్చు, మార్కులు పెంచుకోవచ్చు. దానికి సంబంధించిన రూల్స్ కూడా ఒకసారి తెలుసుకుందాము. అంటే నిన్నటి రోజున చెప్పిన రూల్ ఏంటంటే, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పాత మార్కులు అన్నీ కూడా రద్దు అయిపోతాయి, కొత్త మార్కులే కౌంట్ అవుతాయని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఆ ప్రభుత్వం నిర్ణయం అయితే మార్చుకుంది. మీకు ఏ మార్కులు కావాలంటే ఆ మార్కులే తీసుకోవచ్చు, ఎక్కువ వచ్చిన మార్కులే కౌంట్ చేస్తామని చెప్పేసి ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి, చాలా మంది విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ఇకపై ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అయితే రాసుకోవచ్చు. సాధారణంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. వాళ్ళు రాసుకున్న సబ్జెక్టుకి ఏ మార్కులు ఎక్కువ వస్తా ఉంచుకోవచ్చు. ఇక సెకండ్ ఇయర్ ఇంటర్ కూడా ఈ సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా, ఇకపై ద్వితీయ ఇంటర్ విద్యార్థులు కూడా తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఈ ఏడాది నుంచే కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష ప్రకటనలో వెల్లడించారు. ఇక ఇతర రాష్ట్రాల బోర్డుల్లో అమల్లో ఉన్నటువంటి ఈ ఇంప్రూవ్మెంట్ విధానాలన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించిన అనంతరం చర్చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇయర్ ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ తరహాలోనే సబ్జెక్టుల వారీగా ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్ ఫలితాలని ప్రకటించిన ఇంటర్ బోర్డు అధికారులు మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానాన్ని ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే అమలు చేయనున్నట్లుగా బోర్డు కార్యదర్శి రంజిత్ భాష స్పష్టం చేశారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కొంతమంది ఫెయిల్ అయిపోయిన ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి కుదరదు. అంటే కొన్ని ఇప్పుడు 5 సబ్జెక్టుల్లో 2-3 పాస్ అయ్యి ఒక ఎన్నో ఫెయిల్ అయిపోయినట్లయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సప్లిమెంటరీ రాయాలి. పాస్ అయిన సబ్జెక్టులో కావాలంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి, ఫెయిల్ అయిన సబ్జెక్టులకు సప్లిమెంటరీ మాత్రమే రాయాల్సి ఉంటుంది. పాస్ అయిన సబ్జెక్టులకు కావాలంటే ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఇక అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ మార్కులు తక్కువ అని భావిస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. గత నెలలో జరిగిన పరీక్షలు రాసిన ప్రథమ, ద్వితీయ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ కూడా పాస్ అయిన పేపర్లలో మాత్రమే ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కావచ్చు. ప్రతి పేపర్లో ఉత్తమ మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఏ పేపర్లో ఎక్కువ వస్తే, అంటే మీకు గతంలో మొన్న రాసినప్పుడు ఒక 60 మార్కులు ఎంతో వచ్చి మళ్ళీ రెండోసారి రాసినప్పుడు 70 మార్కులు వచ్చినట్లయితే 70 మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. లేదు ఇప్పుడు రెండోసారి రాసినప్పుడు 50 మార్కులు అయిపోయినాయి అనుకోండి, ఫస్ట్ రాసిన 60 మార్కుల్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఆ పేపర్లో రాసేందుకు ఎలాంటి పరిమితి లేదన్నారు. ఇక అలాగే ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే వాటికి ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ఉండదు. అలాగే పరీక్ష ఫీజు మీరు 600 కట్టాలి. అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షకి ఎన్ని సబ్జెక్టులు రాయాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్టులకి ఒక్కో సబ్జెక్టుకి 160 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా అవకాశం కల్పించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ సర్క్యులర్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ తెలుగు సర్క్యులర్ రాగానే నేను ఒకసారి మళ్ళీ మీకు డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.